ఉస్తాద్ భగత్ సింగ్. సో ట్రైలర్ అయితే వచ్చింది, రేపు మూవీ రిలీజ్ అన్నమాట. సో కొద్దిగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో 3 days బ్యాక్ ట్రైలర్ వచ్చింది, బట్ నేనైతే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఇంప్రెషన్, నన్ను ఇంప్రెస్ చేసిన ఎలిమెంట్స్ గురించి మాట్లాడతా, తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడడానికి అయితే ట్రై చేస్తా. ఫస్ట్ నన్ను ఇంప్రెస్ చేసింది ఏంటంటే స్వాగ్ అండి. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ ఏదైతే ఉన్నదో ఆ ఓల్డెన్ స్వాగ్, ఆ స్వాగ్ అయితే ఇప్పటికీ తగ్గలేదు. గబ్బర్ సింగ్ లో ఎలాంటి పవన్ కళ్యాణ్ గారిని అయితే చూసామో ఈ మూవీలో కూడా అట్లాంటి పవన్ కళ్యాణ్ గారిని అయితే మనం చూడబోతున్నాం. సో ఇదైతే నాకు కొద్దిగా క్లియర్గా అనిపించింది. నెక్స్ట్ హరీష్ శంకర్ గారిది చెప్తా. ఈయన డైలాగ్స్, స్టోరీ, డైరెక్షన్ 3 డిపార్ట్మెంట్స్ అయితే హరీష్ శంకర్ గారు అనమాట. దీని గురించి నేను తర్వాత మాట్లాడడానికి అయితే ట్రై చేస్తా. సో ఈయన ప్రీవియస్ మూవీస్ చూసుకున్నట్లయితే గద్దలకొండ గణేష్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, రామయ్య వస్తావయ్య, మిరపకాయ్, షాకు, గబ్బర్ సింగ్, దువాడ జగన్నాథం, మిస్టర్ బచ్చన్ అండ్ ఇంకా 2 హిందీకి సంబంధించిన మూవీస్ ఉన్నాయి. అది పక్కన పెడితే సో ఈ మూవీస్లో ఒక మిస్టర్ బచ్చన్ తప్పించి మీకు నచ్చని మూవీ ఏవైనా ఉన్నాయా? అఫ్ కోర్స్ ఫ్లాప్స్ ఉన్నాయి. రామయ్య వస్తావే చాలా బాగుంటుంది. సో అది పక్కన పెడితే షాక్. సో ఇట్లాంటి అంటే అవి స్టోరీ పరంగా బాగున్నా కూడా మనం TFI ఫెయిల్డ్ అని చెప్పుకుంటాం కదా. సో అందులో ఈ కొన్ని మూవీస్ వేసుకోవచ్చు మీకు డౌట్ ఉంటే. సో చాలా మంచి మూవీస్ అండి, మంచి స్టోరీస్. అఫ్ కోర్స్ ఇందులో కొన్ని రీమేక్స్ ఉండొచ్చు, కొన్ని ఒరిజినల్ ఉండొచ్చు, బట్ చెప్పుకోవడానికి చాలా మంచి స్టోరీస్ అని చెప్పుకోవచ్చు, చాలా మంచి మూవీస్ అని చెప్పుకోవచ్చు ఆయన తీసినవి అయితే. సో చాలా మందిని ఇవి ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, చాలా మంది హరీష్ శంకర్ అనగానే తీసేస్తారు. ఒక మొన్న మీరు చూసిన మిస్టర్ బచ్చన్ ఎక్కడ, అంతకుముందు వచ్చిన ఇవన్నీ ఎక్కడ అండి? గబ్బర్ సింగ్ ఏంటిది, గద్దలకొండ గణేష్ ఏంటిది, రామయ్య వస్తావయ్య, షాక్, సో మిరపకాయ్, సో ఇట్లాంటి మంచి మంచి మూవీస్ తీశారు. సో ఇవి విడిచిపెట్టి మొన్న వచ్చిన మిస్టర్ బచ్చన్, అఫ్ కోర్స్ మిస్టర్ బచ్చన్ నాకు కూడా అంత సాటిస్ఫైగా అనిపించలేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీ మూవీ చాలా బాగా నచ్చింది. ఒక కమర్షియల్ మూవీని తీశారు, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి నాకు ఇక దీని గురించి మాట్లాడదాం. 2 హీరోయిన్స్ కాన్సెప్ట్స్ ఏంటో అండి నాకైతే అర్థం కాలేదు. ఈ గద్దలకొండ గణేష్లో కానీ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో అండ్ రామయ్య వస్తావేలో, మిరపకాయలో, సో ఇట్లాంటి మూవీస్లో అన్నిటిలో దాదాపు 2 హీరోయిన్స్ ఉంటారనమాట హరీష్ శంకర్ గారికి. ఈ మూవీలో కూడా శ్రీలీల అండ్ రాశిఖన్నా. సో ఇందులో మెయిన్ హీరోయిన్ మరి ఎవరో శ్రీలీలనా, మరి సెకండ్ హీరోయిన్ రాశిఖన్నా తెలియాలి. అండ్ వీళ్ళిద్దరి రోల్స్ స్టోరీ కోసం రాసారా, లేకపోతే అంటే స్టోరీకి ఉపయోగపడుతుందా, అంటే వాళ్ళ వల్ల ఏదైనా కాన్ఫ్లిక్ట్ జరుగుతుందా, లేకపోతే డైరెక్ట్ సాంగ్స్ పెట్టాలని పెట్టారా అనేది మూవీలో చూడాలి. మ్యాక్సిమం ఒకవేళ స్టోరీ కోసం రాస్తే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, గద్దలకొండ గణేష్లో ఉంటుంది. అందులో తనని తీసుకుపోయినందుకు, బుజ్జమ్మ అనే క్యారెక్టర్ని తీసుకుపోయినందుకు, సో అంటే వరుణ్ తేజ్ తీసుకుపోయినందుకు వాల్మీకి ఎవరైతే రాస్తారో చూసారా, సో ఆయన వచ్చేసి కొద్దిగా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. అండ్ రామయ్య వస్తావిలో హీరోయిన్ చచ్చిపోతాయి కాబట్టి ఇంకో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో అట్లా ఈ మూవీలో ఏదన్నా చనిపోయే క్యారెక్టర్ ఏదన్నా రాస్తారా అనేది చూడాలి. రాస్తే బెటరే. అండ్ ఇంకోటి ఏంటంటే దాని గురించి తర్వాత మాట్లాడతాం. 2 విలన్స్. సో ఈ మూవీలో 2 విలన్స్ అనమాట. ఒక ఓల్డెన్ విలన్ లెక్క రావు రమేష్ గారు అయితే ఒక పాత విలన్ లెక్కనైతే ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పవన్ కళ్యాణ్ గారిది అంటే రావు రమేష్ గారిది ఒక కాము ఉంటుంది, ఒక మూవీ కాటమరాయుడులో రావు రమేష్ ఫస్ట్ ఎంటర్ అవుతారన్నమాట. విలన్గా ఎంటర్ అయిన తర్వాత సో తనని నిప్పుల మీద దొక్కబెట్టి కాలు కాల్చి తన భూమి లాక్కొని సో ఒక ఊరు అవతల పడేస్తే, సో తను రివెంజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ లెక్కనే నాకు ఈ మూవీలో అనిపిస్తుంది. అండ్ ట్రైలర్ ఇంట్రో చూసుకున్నట్లయితే ఒక విలన్ వస్తాను అనమాట. మేబీ బచ్చా విలన్ అని అనుకుంటాను. అంటే ఏదో టైంపాస్కి ఉండే విలన్ కావచ్చు, లేకపోతే ఈ విలన్ మీద ఇంకా ఎవరైనా పెద్ద గ్యాంగ్స్టర్ ఏదైనా ఉండే ఛాన్స్ ఉన్నది. సో పవన్ కళ్యాణ్ గారిది మళ్ళీ గబ్బర్ సింగ్లో చూసిన పవన్ కళ్యాణ్ గారిని అయితే ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ డైలాగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. హరీష్ శంకర్ గారు రాశారనమాట. అండ్ BGM DSP గారు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్కి అయితే తమన్ అనమాట. అండ్ ఇంకోటి గబ్బర్ సింగ్లో ఉంటే కొంతమంది కమెడియన్స్ ఎవరైతే ఉంటారో, లైక్ ఈ క్యారెక్టర్ చూడండి. సో ఇట్లాంటి క్యారెక్టర్ని అయితే మళ్ళీ తీసుకురావడం అయితే జరిగిందనమాట. బేసికల్గా నాకు తెలిసి హీరో వర్సెస్ విలన్ అనేటట్టు ఉంటుంది. మ్యాక్సిమం హరీష్ శంకర్ గారి మూవీస్ అన్నీ దాదాపు అలానే ఉంటాయి, హీరో వర్సెస్ విలన్ అన్నట్టుగా. బట్ హీరోని మాత్రం 1 man షోగా చూపెడతాడు. సో అదైతే
ఒక ప్లస్ పాయింట్ అన్నమాట. సో మేబీ రివెంజ్ కైండ్ ఆఫ్ లాగా వెళ్తారా. ఫర్ ఎగ్జాంపుల్ గబ్బర్ సింగ్ మూవీలో ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి రివెంజ్ కైండ్ ఆఫ్, అంటే వాళ్ళ అమ్మని చంపినందుకు సో సిద్ధప్ప నాయుడు మీద గబ్బర్ సింగ్ వెళ్ళి పగ తీర్చుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆబ్వియస్లీ వాళ్ళ అమ్మనే చంపాలని లేదు, అంటే వాళ్ళ రిలేటివ్స్నే చంపాలని లేదు, లేకపోతే ప్రజల మీద. సో అట్లాంటి కైండ్ ఆఫ్లో ఏమైనా వెళ్తారా, స్టోరీ చూడాలి. చాలా స్ట్రాంగ్గానే ఉండబోతుంది అన్నట్టుగా నాకైతే నన్నైతే ఇంప్రెస్ చేసింది. ఓవరాల్గా ఓకే అన్నట్టుగా, ప్రతిసారి ఓజే కాలక్కర్లేదు కదా పవన్ కళ్యాణ్ గారు రావాలంటే. సో ఇది కూడా చూడాలి. గబ్బర్ సింగ్ ఏ రేంజ్లో ఆడిందో మనందరికీ తెలుసు. సో ఆ మూవీ లాగానే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఆ రేంజ్లో ఆడాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. సో ఇది ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి 28th మూవీ కూడా హరిశంకర్ గారే డైరెక్ట్ చేయబోతున్నారట. సో డైరెక్షన్ చేయబోతున్నారట, చూడాలి మరి ఆ మూవీ ఎలా ఉంటుందో. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రివ్యూ అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మూవీ చూసిన తర్వాత కలుసుకుందాం. థ్యాంక్స్.